ఇంకొకటి చూద్దాం ఇప్పుడు. దానం అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ హాజరైన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ వాదనలు వినిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఫిబ్రవరి 20కి విచారణ వాయిదా కోరిన బీజేపీ నేత ఏలేటి ఫిబ్రవరి 18కి మరి స్పీకర్ వాయిదా వేసినట్టుగా కూడా మన స్పష్టమవుతుంది. ఏదైతే బీఆర్ఎస్ కంప్లైంట్ చేసిందో దీని మీద కంపల్సరీ వాదనలు వినిపించాలని చెప్పింది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఫిబ్రవరి 20కి విచారణ వాయిదా కోరారు బీజేపీ నేత ఏలేటి అని కూడా మరి ప్రచురించారు. ఇక్కడ ఫిబ్రవరి 18కి స్పీకర్ దీన్ని వాయిదా వేసినట్టుగా కూడా మనకి స్పష్టమవుతుంది. ఇక మనకి తెలిసి ఈ పర్సన్ గురించి పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడు నిరంతరం ఏదో ఒక వివాదాల్లో ఉండటం ఈయన స్టైల్ అయిపోయింది. గతంలో మరి తాను సూసైడ్ చేసుకుంటానని గెలిపించకపోతే అని కొంతమంది ప్రజల్ని బెదిరించి మరీ ఓట్లు వేయించుకున్న దాఖలాలు ఈయనకు ఉన్నామని చెప్పి పుంకాలుగా సోషల్ మీడియాలో ఈయన మీద కథనాలు వస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఈయన నిన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళుతూ మరి అక్కడ కొంత ఓవర్ యాక్షన్ చేసిన పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. మరి తద్వారా చూస్తే తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎవరిని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, మనోభావాలు దెబ్బతింటుంటే క్షమాపణలు చెప్తున్నా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో నాపై నా కుటుంబంపై రాజకీయ కక్ష తెగబడ్డారని ఈయన ఆరోపించారు. పోలీసులు అధికారులంటే నాకు ఎంతో గౌరవం ఉందన్నారు. కొందరు మేమున్న సమ్మక్క జాతరలకు వెళుతున్న క్రమంలో అడ్డుకొని తీవ్ర ఒత్తిడికి గురి చేశారని, ఆ ఫ్రస్ట్రేషన్ ఒత్తిడిలో తెలియకుండా నోరు జారని, అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని మరి మాట్లాడటం అయితే జరిగింది. ఏదైతే ఒక మతానికి సంబంధించిన వాళ్ళని మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఒక మాట పోలీస్ అధికారిని దుర్భాషలు ఆడారని కూడా వచ్చిన నేపథ్యంలో ఆయన క్షమాపణలు అయితే కోరారు. అడుసు తొక్కనేలా కాలు కరగనేలా అనే దానికి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడి నుంచి అయినా కౌశిక్ రెడ్డి గారు నోరు కొంచెం అదుపులో మీరు పెట్టుకుంటే అంతా బాగుంటుంది అని చెప్పి, అదేవిధంగా నిన్న కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడి పని తాట తీస్తామని బెదిరింపులు కూడా కాదు, అవన్నీ కూడా నేను ఫ్రస్ట్రేషన్లో మాట్లాడి తప్పితే ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని చెప్పి క్షమాపణలు అడగడం జరిగింది. మరి దీన్ని బట్టి మీరు కౌశిక్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని మీరు ఏ రకంగా చూస్తారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ సర్వనాశనం చేసింది మంత్రి ఉత్తమ్ ధ్వజమెత్తారు. ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీ సీడబ్ల్యూసీ మీటింగ్ గురించి మాజీ మంత్రి హరీష్ రావు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని హితో పలికారు. నీటి వాటాలపై చర్చలకు తాము సిద్ధమేనని సవాల్ విసిరారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల హక్కులను వదుకునే ప్రసక్తే లేదని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నుండి ఢిల్లీ సీడబ్ల్యూసీ మీటింగ్లో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం నల్లమల ప్రాజెక్టుపై చర్చకు తెలంగాణ అధికారులు ఒప్పుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. పోలవరం నల్లమల సాగర్కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మరి ఈ సమావేశంలో చెప్పారని ప్రస్తావించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఇరిగేషన్కు 1.84 లక్షల కోట్లు ఖర్చు చేసి 1 ఎకరానికి కూడా నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ రకంగా మన నీటి వాటా తెలంగాణ నీటి వాటా మరి మనకి రావడానికి సర్వ తప్పులు చేసి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మరి నీటి ఎద్దడికి కారణం సాగునీరుకి తాగునీరుకి ప్రధాన లోపానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తేల్చి చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రావాల్సిన వాటాలను తీసుకురావడంలో స్పష్టంగా అయిన వైఖరితో ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు మేలు చేస్తామని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఇక కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ భేటీ 12 అంశాలు ప్రస్తావించింది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలపై ఏర్పాటైన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశం ఢిల్లీలోని కేంద్ర జలసంఘ కార్యాలయంలో జలసంఘ చైర్మన్ అధ్యక్షతన దాదాపుగా 2 గంటల పాటు కొనసాగింది. సమావేశానికి సిడబ్ల్యూసీ అధికారులు, కృష్ణానది యాజమాన్య మండలి, గోదావరి నది యాజమాన్య మండలి, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్లు, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్, తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తరపున 12 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చకు ప్రతిపాదించినట్లుగా తెలిపారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో చేర్చవద్దని స్పష్టం చేసినట్లుగా వెల్లడించారు. 2 రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి అనేక సమస్యలు వివాదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తన అజెండాను వెల్లడించలేదని రాహుల్ బొజ్జా అయితే చెప్పడం జరిగింది. దీని మీద మరింత
మరి కూలంకుషంగా మరి ఏం జరిగి రెండు రాష్ట్రాలు మరి మాట్లాడుకుని ఈ నీటి పంచాయతీలు అనేవి మరి మేము చూసుకుంటామని చెప్పి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇప్పటికే చెప్పి ఉన్నారు. చూద్దాం రానున్న రోజుల్లో మరి తెలుగు ప్రజలకి ఎవరు కూడా లాస్ పోకుండా అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళందరికీ కూడా మరి సమానమైన న్యాయం జరగాలని చెప్పి అందరం కూడా కోరుకుందాం. ప్రభుత్వాలు ఆ రకంగా ముందుకు వెళ్ళాలని మనం చూద్దాం. మరి అదేవిధంగా బోలేబాబా డైరీతో ఒప్పందాలు కుదుర్చుకున్న గత ప్రభుత్వం మరి దగ్గర 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో పామాయిల్తో కొంత రసాయనాలు యాడ్ చేసి దాన్ని మరి నెయ్యి లాంటి ఒక పదార్థం వచ్చేటట్టు చేసి దాంతో లడ్డూలు తయారు చేసిన దాన్ని మరి సిట్ తేల్చి చెప్పింది. దీని వెనుక ఎవరెవరున్నారు, దీనికి సంబంధించి ఏ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా శిక్షార్హులైతే కంపల్సరీ అవుతారు. రానున్న రోజుల్లో ఇది మరి ఒక సెన్సేషన్గా కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మీరేమంటారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తీరుని అలా టీటీడీ బోర్డు మెంబర్లుగానే తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక 1వ తారీఖు రావాల్సిందే కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్. ఏవైతే మున్సిపల్ ఎన్నికలను మనకు తెలుసు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చాలామందిని విచారించారు. కేటీఆర్ని విచారించారు, హరీష్ రావుని విచారించారు. సంబంధిత ఎవరైతే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్కి విచారణకు సంబంధించి కావాలని కోరుకున్నారో సిట్ అధికారులు వాళ్ళందరినీ విచారించారు. దానిలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా మరి నోటీసులు ఇవ్వటం అయితే జరిగింది. కానీ మరి నేను మున్సిపల్ ఎన్నికలు ఉండటం వల్ల ఇప్పుడు నేను హాజరు కాలేను, మీరు నా ఫామ్ హౌస్కి వచ్చి మీరు నన్ను విచారణ చేపట్టవచ్చు, నేను అది కూడా డేట్ చెప్తాను, నన్ను మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను విచారణకు సహకరిస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ సిట్ దానికి అంగీకరించలేదు. ఫిబ్రవరి 1వ తారీఖున మరి కంపల్సరీ హాజరు కావాలి అని చెప్పి మరి సిట్ అధికారులు అయితే పేర్కొన్నారు. చూడాలి మరి రానున్న